జై తెలంగాణ. నీకు లడ్డ మొత్తం అన్నూర్ల మక్కల నీడికి వచ్చిన సార్ మండలం అంతా మన మండలం మీరు లేవండి అన్న, మీరు కొంచెం సార్ జోగండి అన్న. మీరు జరుగు అన్న, అన్న అన్న మీరు ఇంకా జరుగు. సార్ అటుండు జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, సంజయన్న నాయకత్వం, సంజయన్న నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. మేడం కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై జవాన్, జై కిసాన్. సెక్రటరీ ఏఎంసీ కొనుగోలు కేంద్రం మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం చేసుకోవడం
రైతులకు మేలు చేసే దిశలో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదానికి నిదర్శనం. వాస్తవంగా గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ధాన్య సేకరణ లోపల వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ చేయకపోయేది. ఇక్కడ ఏదైతే మార్కెట్ కానీ సివిల్ సప్లైస్ వాళ్ళకు మనం కొన్ని సౌకర్యాలు ఏర్పరచడం తప్ప డైరెక్ట్ మనం సేకరణ చేయకపోయే పరిస్థితి ఉండే. మరి ఈ మధ్య మన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సంగతి మనకు తెలుసు. ఆ చట్టాల ఫలితంగా పూర్తిగా ఎక్కడైనా వ్యాపారి ఈ దేశంలో పాన్ కార్డు ఉంటే చాలు ఎక్కడన్నా పోయి కొనుగోలు చేయొచ్చు, రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్నారు. వాస్తవానికి ఆలోచిస్తే రైతు వేరే రాష్ట్రానికో వేరే జిల్లాకు పోయి అమ్ముకునే పరిస్థితి ఉండదు. రైతులకు లాభం చేయడానికి చట్టాలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, అందులో కారణం ఏదో వారికి తెలుసు. రైతు ఎక్కడ అమ్ముకున్నా కానీ మద్దతు ధరకే కొనుగోలుదారుడు కొనుగోలు చేయాలని మాత్రం ఎక్కడ కూడా చెప్పలే. అంటే రైతులకు ఆ చట్టంలో రక్షణ లేదు. నిజంగానే రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే దేశంలో ఎక్కడ అమ్ముకున్నా కానీ మద్దతు ధరకే కొనుగోలుదారుడు కొనుగోలు చేయాలనేటువంటి ఆంక్షలు ఎక్కడ కూడా చేర్చకపోవడం మరి కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మార్కెట్ కమిటీలకు వచ్చేటటువంటి పన్నును మేము మినహాయిస్తున్నామని చెప్పడం. మార్కెట్ కమిటీలకు పన్ను రావడం అనేది పెద్ద విషయం కాదు, కానీ రైతులకు లాభం జరగాలి. ఫలితంగా మార్కెట్ కమిటీలు కూడా నిర్వీర్యం అయిపోయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ వరి ధాన్యం కానీ మొక్కజొన్నలు కానీ సేకరిస్తే పిఎస్సిఎస్ కానీ ఐకేపీ కేంద్రాలకు ఏదైతే ప్రభుత్వ పరంగా కమిషన్ ఇస్తుందో దాన్ని పొందాలనేటువంటి ఆలోచనతో ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలు కూడా ధాన్యం కానీ మొక్కజొన్నలు కానీ సేకరించాలనేటువంటి ఆలోచన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం. మనందరికీ తెలుసు, ఈ రైతులు తెలంగాణ రైతులు 80% మంది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో విశ్వాసంతో నియంత్రిత సాగు వైపు వెళ్ళిన పరిస్థితిలో ఈ రైతులకు ఈ ప్రభుత్వానికి కొంత గ్యాప్ తీసుకురావాలని రకరకాల విన్యాసాలు చేసి మరి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఎవరు అడిగినా అడగకున్నా, ఎవరు పోరాటం చేసి రైతు బంధు పెట్టలేదు, ఎవరు పోరాటం చేస్తే మరి ఇన్సూరెన్స్ పెట్టలేదు రైతులకు, ఎవరు పోరాటం చేస్తే 24 గంటలు కరెంట్ ఇవ్వలేదు, ఎవరు పోరాటం చేస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వంగా ఎంత నష్టమైన రైతులను ఆదుకోవాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నది. సన్న రకాల వరి ధాన్యం యొక్క సమస్య ముఖ్యమంత్రి గారికి దృష్టికి పోయినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం 1888 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదని ఎఫ్సిఐ వారు ఆంక్షలు పెట్టిండ్రు. దాన్ని అధిగమించి ఏ విధంగా అయినా సన్న రకాలు పెట్టిన రైతులను ఆదుకుంటామని చెప్పడం మరి ఈ ప్రభుత్వం నిజంగా రైతుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందనడానికి నిదర్శనం. మరి ఈనాడు ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం కానీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీలు కూడా సేకరించాలని ఎప్పుడైతే జీవో వచ్చిందో మా సభ్యులందరూ కూడా మనం తప్పకుండా రైతులకు మనకు సేవ చేసే అవకాశం వచ్చింది. పూర్తి మొక్కజొన్న కొనుగోలు చేసే వరకు కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ మార్కెట్ కొనుగోలు చేస్తుంది కాబట్టి మనం ఏం ఇబ్బంది లేదు. కొంత దానికి మార్కెట్ కమిటీలో కూడా ప్రత్యేకమైనటువంటి పోస్తేనే మనం కొనుగోలు చేసే వీలుంటుంది. మీరు అర్థం చేసుకోవాలి రైతు సోదరులు, భారతదేశంలో మార్కెట్ శాఖ మొక్కల కొనుగోలు మరియు వరి ధాన్యం కొనుగోలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత గారికి, మున్సిపల్ చైర్మన్ సెక్టర్లకు, రైతు బంధు సమితి నాయకులకు, ఇక్కడికి వచ్చిన రైతులకు, పెద్దలకు, జీవో రేట్తో కాంగ్రెస్లో 30 సంవత్సరాలు పనిచేసిన నేర్చుగా రైతుల కొరకు పోరాటం చేసిన దమదరం చేసేది మీకు ఎరికే. కానీ ఇంత మంచి ప్రభుత్వం, ఇంత మంచి కేసీఆర్ను నేను చూడకనే ఇప్పుడు కేసీఆర్ని చూసే నేను వచ్చిన. అవునాయా, ఇందిరాగాంధీ నెహ్రూ కొబ్బరికాయ కొట్టి కెనాలు వేస్తే శ్రీరామ్ సార్ ప్రాజెక్టు ఒక్కడు మట్టి తీసుకోవాలి లేవు. ఇదే కేసీఆర్ ఇవాళ చెరువులల్లో పూడిక తీపిస్తే రైతుకు పొలాలకు చేలాలకు వరకు వస్తుంది మట్టి. చెరువు నిండా నీళ్ళు ఉంటాయి, కింది పొలాలకు వాడతాయి.
పశువులకు నీళ్లు తాగేందుకు వారికి వస్తాయి. రజకులు బట్టలు ఉతుకోవచ్చు ఫ్రెష్గా, బట్టలు లేక ఉతికేందుకు నీళ్లు లేకేడ్చారు రజకులు. ఇవన్నీ చూసి చెల్లించే రైతు బీమా కరెక్ట్. ఇప్పుడు చైర్మన్ సాబ్ చెప్పినట్టు అడగకున్నా అన్నం పెట్టింది కేసీఆర్. 5 లక్షలు అంటే ఏంది? నువ్వు కరెంట్ షాకుతో చనిపో, అదృష్టకరమై ఉత్తగా చనిపోయినా రైతు బీమా 5 లక్షలు వస్తున్నాయి 10-15 రోజులకు. అది ఎంత మంచిది. మా గత ప్రభుత్వం 30 ఏళ్ళు పనిచేసిన ఒక్కరికొక 1,00,000-2 లక్షలు ఇచ్చింది లేదు. నేసుగా చేసిన 30 సంవత్సరాలు చూసినా వాళ్ళు ఉంటే లాభం లేదు. ఇక్కడ మన డాక్టర్ సంస్థగా మంచిగా చేస్తుడు, కేసీఆర్ మంచిగా చేస్తుడు, కేటీఆర్గా మంచిగా చేస్తుడు. రాష్ట్రం మొత్తం గీత మాట రాకుండా ఇప్పుడు రైతులకు బీమా ఇచ్చుడు. అందరూ అనుకున్నారు కాబట్టి ఇది ఎత్తేసేందుకే అది పెట్టిండు, ఏది రైతు బంధు అని. కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతు శ్రామికుడిగా, రైతు సేవకుడిగా అడుగడుగున నిరూపించుకుంటూనే ఉన్నారు. మరి రైతును రాజు చేయాలని లక్ష్యంతో రైతు బంధు, రుణమాఫీ, మరి ప్రతి ఒక్కటి కూడా అంటే ఇలా చెప్తూ పోతూ ఉంటే రైతు జీవితంలో ఎప్పటికప్పుడు వెలుగులు నింపుతూనే ఉన్నారు. మరి రైతులు ఈ రోజున మరి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తీసుకుని వెళ్ళారు. మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చే స్థాయికి తీసుకుని వెళ్ళారు. మరి రైతు జీవితంలో ఎలాంటి చిన్న చిన్న కష్టాలకు కూడా లోటు రాకూడదు, వారి కష్టాల్లో నేను అండగా ఉంటానని వారు నిర్ణయం తీసుకొని మరి న్యూ రెవెన్యూ యాక్ట్ కానివ్వండి, మరి ఇప్పటికిప్పుడు మొన్న ప్రకటించినటువంటి మరి రైతులు మరి వర్షాకాలంలో మొక్కలు పండించడం జరిగింది. మరి అక్కడ కూడా వారు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో మరి మద్దతు ధర 1850 ప్రకటించడం కానివ్వండి, మరి నిన్న ప్రకటించినటువంటి సన్నపు రకాలకు 100-150 కూడా మద్దతు ధర పెంచే అవకాశం మేము ప్రయత్నం చేస్తామని వారు గొప్ప మనసుతో ప్రకటించడం కానివ్వండి. ఇలా చూస్తూ పోతూ ఉంటే మరి రైతులకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు. వాళ్ళు అలాగే ఆలోచనలు కూడా అమలు పరుస్తున్నారు. మరి ఈ విషయం తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా తెలుసు. మరి రోడ్ల మీద మాటికి ధర్నాల కూర్చునే వాళ్ళ మనసుకి కూడా తెలుసు. కానీ తెలిసినా ఏదో వారి ఉనికి కూడా కొట్టుకుపోకుండా మేము కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కుదరని పని. మరి మన జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఇంతకు ముందు ఏ నాయకుడు కూడా ఈ విధంగా చేయలేదు. మన గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాతనే ఎవరైనా ఏనాడైనా చెరువుల దగ్గరికి వెళ్ళారా అండి? ప్రతి ఒక్క విషయానికి కూడా ఎవరైనా పొలాల దగ్గరికి వెళ్ళి పరిశీలించారా అండి? మన నాయకుడు మన సంజయ్ అన్న గారు వెళ్ళారు. మరి ఈ రోజున ప్రతి ఒక్క చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందుతుందంటే మరి ప్రతి ఒక్క చెరువు కూడా మరి మన జగిత్యాల పట్టణం చాలా మందికి తెలియదు కావచ్చు. పట్టణానికి సంబంధించి సిటీ ఆఫ్ 4 పాయింట్స్ అని చుట్టుపక్కల మన గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా అది కనిపిస్తుంది. మరి చుట్టుపక్కల 4 చెరువులతో అద్భుతంగా ఉన్న జగిత్యాల అతి పురాతనమైన పట్టణం. ఇటు మున్సిపాలిటీని చూసుకుంటూ మరి అత్యధికంగా రైతుల కోసం కష్టపడుతూ ప్రతి ఒక్క చెరువుని, ప్రతి ఒక్క ఆయకట్టుని కూడా మరి పరిశుభ్రం చేసే దిశగా మరి ప్రతి ఒక్క చెరువు కూడా ఈరోజు పచ్చదనంతో కలకలలాడుతూ మరి అత్యంత పరిశుభ్రంగా కనిపిస్తుందంటే దానికి కారణం మన నాయకుడు సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే. అదేవిధంగా ఇటు మరి మున్సిపాలిటీల అభివృద్ధి కూడా అసలైన అభివృద్ధి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే కనిపిస్తుందని మనం ఈ సందర్భంగా నిక్కచ్చిగా చెప్పవచ్చు. అలాగే మేము ఒక రైతుగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటామని మేము మాత్రం అనుకోలే. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ముందే మొక్కజొన్న పెట్టడం వల్ల మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి సీజన్కు ముందు చాలా చెప్పారు. కానీ మన ప్రాంతంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అంతర పంటగా పసుపులో కానీ కందిల, అనుముల, మిరప చెట్లు అంటే రకరకాల పంటలల్లో అంతర పంటగా మనం మొక్కజొన్న వేసే అలవాటు ఉంది. కాబట్టి మనం మొక్కజొన్న తప్పనిసరిగా వేసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా దానికి అనుమతి ఇచ్చింది. కానీ మద్దతు ధరకు మేము కొనమని చెప్పి ముందే అన్నారు. కానీ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా గమనించి రైతులు పంట పండించారు, ఇటు అకాల వర్షాలకు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో కొనకుంటే రైతు తీవ్రంగా అగాధంలోకి మునిగిపోతాడనే ఉద్దేశంతో ఈరోజు ఇంత తొందరగా స్పందించి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినారు. రైతులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చెప్తారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచనతో వారు రైతుల పట్ల గొప్ప మనసు, పెద్ద మనసుతో ఆలోచించి మొక్కజొన్న పెట్టద్దు అని చెప్పేసి గతంలోనే మన జిల్లాలో
మన నియోజకవర్గంలో సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన తిరిగి నియంత్రిత సాగు చేసుకోవాలి, మొక్కజొన్న పెట్టద్దు, పెడితే ఓన్లీ మనం తినడానికి ఇంటి మందం పెట్టుకోవచ్చు, కానీ పూర్తిగా మీరు దాన్ని సాగు చేయవద్దని చెప్పేసి మనమే గ్రామాన తిరిగి చెప్పినాం. ఎందుకు చెప్పినామంటే మన ముఖ్యమంత్రి గారి కోసం ప్రభుత్వం లాభపడుతుందనో కాదు, రైతులు నష్టపోవద్దు, కావలసినన్ని మొక్కలు మనకు రాష్ట్రంలో ఉన్నాయి, అటు చూస్తే మనకే కావాల్సిన పుష్కలమైన మొక్కజొన్న ఈరోజు మన రాష్ట్రంలో వండితే ఒకవైపేమో దేశం సుంకాన్ని ట్యాక్సీని తగ్గించి వాళ్ళు వేరే విదేశాల నుండి మొక్కలు కొనుక్కునే దుర్భర పరిస్థితి మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా ఒక రేట్ అనేది ఇచ్చారు. ఇంతకు మించి కూడా మీరు ₹1 కూడా పెంచి మీరు కొనుగోలు చేయొద్దని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు చెప్పడం జరిగింది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు మనం మొన్ననే చూసినాం, రోడ్డు మీదకి వచ్చి రైతుల పేరిట మీడియా ద్వారా మన నియోజకవర్గం కావచ్చు, జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని మీడియా ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రైతులు కాదు, రైతు ముసుగులో ఉన్న ప్రతిపక్ష నాయకులు వాళ్ళు రైతు కండువా వేసుకొని వాళ్ళ ఉనికి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కనుమరుగైపోతున్నాం, మేము కనిపించే పరిస్థితి లేదు. 60,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ సంజయ్ అన్న గారు మున్సిపల్ జడిపి ఎక్కడ చూసినా కూడా గులాబీ జెండా రెపరెపలాడుతుంది. మేము ఎక్కడ పోవాలి, ఈ కారు గుద్దితే ఎక్కడ పడిపోతున్నామో తెలుస్తలేదు, కొంచెం మెల్లమెల్లగా వచ్చి రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని చూస్తారు అన్న వాళ్ళ ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఈరోజు కొరుట్లలో ఎమ్మెల్యే గారి ఇంటి ముందట కావచ్చు, కలెక్టరేట్ ఇంటి ముందట కావచ్చు ధర్నా చేసిరు. ఎవరి కోసం చేసిరు? వాళ్ళ కోసమే. కానీ నిజమైన రైతులు ఏ ఒక్క రైతు కూడా ధర్నా ఎందుకు వేస్తాడు? రైతు బంధు ఇస్తున్నామని రైతులు ధర్నా చేస్తారా? రైతు బీమా ఇస్తున్నామని వాళ్ళు రోడ్డు ఎక్కుతారా? 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. మీ కాలంలో, మీ హయాంలో మేము మోటార్ల కాడ పడుకొని ఒక మడి ఎండిపోతే ఒక మడి పట్టే పరిస్థితి కూడా లేకపోయేది. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అది పూర్తిగా ఎండిపోతే ఆ ఎండిపోయిన మడిని చూసి రైతు మనసు చెలించిపోయి నా కుటుంబం ఆర్థికంగా ఏ విధంగా బతకాలి అని కన్నెర చేసి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మీ హయాంలో, మీ గవర్నమెంట్లో ఉందని ఈరోజు మీరు ధర్నాలు చేసిర్రా? దీన్ని మీరు గ్రహించాలి. మన నియోజకవర్గం కావచ్చు, జైత్యాల జిల్లా ప్రజలు కావచ్చు, అందరూ కూడా గ్రహించాలి. ఆ రోజు కలెక్టరేట్ ముందట కేసీఆర్ డౌన్ అన్నారు. కేసీఆర్ ఏం చేసిండని డౌన్ అంటారు. మోడీ ప్రభుత్వం మరి విదేశీ మొక్కలు ఉంటుంది, మనకే మొక్కలు పుష్కలంగా ఉన్నాయి. మోడీ డౌన్ అనొచ్చు కదా, అనలేరు. ఎందుకంటే ఇది రాజకీయం, కుట్రపూరితమైన ధర్నాలు వేసిరు వాళ్ళు. కాబట్టి అందరూ కూడా, రైతులందరూ కూడా దీన్ని గమనించాలి. వాళ్ళకు పెట్టాలంటే రైతులే వాళ్ళను దూరం కొట్టే పరిస్థితి. వాళ్ళు ఒక రాయి విసిరితే 100 రాయిలు విసిరేందుకు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వారే స్వయంగా అనుభవిస్తున్న పథకాల ద్వారా రైతులే వాళ్ళ చెంప మీద కొట్టేటట్టు, వాళ్ళకు బుద్ధి చెప్పేటట్టు ఉండాలి. దుబ్బాకలో చూస్తే బీడీ పెన్షన్లు వాళ్ళనే మేమే ఇస్తున్నాం అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. నిజంగా కూడా బీడీ పెన్షన్లు ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్రం ఒకటే. కవితక్క గారు ఆనాడు అడగక ముందే బీడీలు చుడుతున్న మహిళల కోసం వారు అనారోగ్య పాలవుతున్నారు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కొట్లాడి తీసుకొచ్చిన మహిళ మన కవితక్క గారు. మరి వేరే రాష్ట్రాలలో ఇస్తలేరు, మన తెలంగాణ రాష్ట్రం ఒకటే ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా రైతులు గమనించుకోవాలి. ఏ ప్రభుత్వం చేస్తుంది, ఏ నాయకులు చేస్తున్నారు, ఎవరో వచ్చి ఆగమాగమై వాళ్ళు చెప్పే మాటలు విని రోడ్డు మీదకి ఎక్కితే ఇవన్నీ వచ్చే పథకాలు కూడా మీకు అందని పరిస్థితి ఉంటుంది. మనం కడుపు నిండా అన్నం తింటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరో వచ్చి ఆగమాగమై వాళ్ళ ఉనికి చాటుకోవడానికి రోడ్డు మీదకి ఎక్కుదాం రాండి అని ఓ కైకిలిస్తే వచ్చినట్టు వస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. మీరు అందరూ కూడా దీన్ని గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సన్నరక వడ్లు ముఖ్యమంత్రి గారు పెట్టమన్నారు. తప్పకుండా నేను రైతుల గురించి ఆలోచిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పెట్టారు. ఎందుకంటే ఈరోజు మనం తినే అన్నీ ఉన్నాయి, దేశానికి అన్నం పెట్టే స్థాయికి మనం ఎదిగినాం. కాబట్టి అవన్నీ ఎక్కడ పెట్టుకుంటాం? మన ఇంట్లోనే ఒక సంచి ఎక్కువ ఉంటే ముక్కబట్టే పరిస్థితి ఉంది. కానీ దేశానికి అన్నం పెట్టంగా మిగిలిన వడ్లను, బియ్యాన్ని మనం ఏం చేసుకుంటాం?
కాబట్టి మీరు రైతులు నష్టపోవద్దని చెప్పేసి ఈ నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొచ్చారు. సన్న రకాలు పెడితే ఇప్పుడు మనం రేషన్ ద్వారా సన్న బియ్యం ఇవ్వచ్చు, హాస్టళ్ళకు సన్న బియ్యం ఇవ్వచ్చు, కొంచెం దొడ్డు బియ్యం తగ్గించి ఈ విధంగానన్నా మంచి ప్రయత్నం జరగాలి, డిమాండ్ ఉన్న పంటలు పెట్టాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారంటే మీరు రైతులు ఆర్థికంగా బలపడాలి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి ధీటుగా రైతులు ఎదగాలన్నదే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారిది. కాబట్టి ఎప్పటికి కూడా నిరంతరం రైతుల పక్షపాతి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందరూ కూడా రైతులు వినియోగించుకొని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. కాబట్టి ఎల్లవేళలా చిరకాలం కూడా రైతన్నలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉండాలి. మనందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ మన సంజయ్ అన్న గారు కూడా నిరంతరం మొన్న కరోనా వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉన్నారనుకుంటారు, కానీ వారు మన జిల్లాలో ఎంత మక్క సాగైంది. అదేవిధంగా వీళ్ళు ధర్నా చేస్తే ఇచ్చారనుకుంటారు, ఇక్కడనే వ్యవసాయ అధికారి సురేష్ గారు ఉన్నారు, వాళ్ళతోని వీళ్ళు ధర్నాకు ముందే కలెక్టర్ గారు కావచ్చు, వ్యవసాయ అధికారి కావచ్చు, జిల్లాలో ఉన్న శాసనసభ్యులు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, అందరి ద్వారా మనం పెట్టువన్నాం. ఒకటేసారి మారారు, కానీ ఎంత పంట మొక్కజొన్న పంట ఎంత పెట్టిరు కానీ కాబట్టి రైతులు నష్టపోవద్దని చెప్పేసి మన సంజయ్ అన్న గారి ద్వారా ఈరోజు జైత్యాల నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ ద్వారా ఈరోజు మన మొక్కలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నామంటే అది సంజయ్ అన్న గారి విజయం అని చెప్పక తప్పదు. చాలా సంతోషం. మొక్కలు ఏం చేయాలో, ఎక్కడ అమ్ముకోవాలో పాల్పొని పరిస్థితుల్లో రైతులున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని 1850 రూపాయలకు ఎన్ని మొక్కలు ఉన్నా కొందామని చెప్పి నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షణీయం. వారికి మన ఈరోజు మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసాం. గత కొన్ని సంవత్సరాలుగా కూడా చూస్తూ ఉంటే మొక్కలు మన ప్రాంతంలో ఎప్పుడు కూడా పండుతూ ఉంటాయి, కొంటూ ఉంటాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే 500 కోట్ల రూపాయలకు కొన్న మొక్కలు మనం ఇవాళ నిరంతరం కరెంట్ ఇవ్వడమే కానీ నీళ్ళు ఇవ్వడం ఇవన్నీ కారణాల వల్ల పోయిన సంవత్సరం 1672 కోట్ల రూపాయల మొక్కలు కొన్నది ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి కాదు, రెండు కాదు, 1672 కోట్ల రూపాయల మొక్కలు కొన్నది. అదేవిధంగా వడ్లు చూస్తే తెలంగాణ వచ్చినప్పుడు 3346 కోట్లది మొదలు. అదే మళ్ళీ 14-15 పోతే 3400 కోట్లు, 15-16 పోతే 7000 కోట్లు, 16-17 పోతే 8000 చిల్లర, 18-19 పోయేసరికి 13000 అయితే పోయిన సంవత్సరము 19,811 కోట్ల రూపాయల మొక్కలు కొన్నది. ఎక్కడి 3,356 కోట్లు, ఎక్కడ 19,811 కోట్లు? మీరు ఆలోచన చేయండి. అంటే ఇంతటి డబ్బు మన రైతుల జేబులకు పోయింది. పెట్టుబడి ఉండొచ్చు, ఖర్చు ఉండొచ్చు, కానీ ఇంతటి ఉత్పత్తి పెరిగింది. ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పెంచాం. అదేవిధంగా కందులు తీసుకుంటే అది కూడా అదే పరిస్థితి. మినుములు తీసుకోరి, సోయాబీన్ తీసుకోరి, పత్తి తీసుకోరి, ప్రతి పంట కూడా మన ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం కొంటాల్సింది. మినుములకి వెళ్ళి పెడితే పెసర్ల దానిక, కందులు, ప్రతిదీ, సోయాబీన్. ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని పనులు చేస్తూ ఉంది. మరి అదేవిధంగా ఇంతకుముందు వేదిక పైన ఉన్న మా నాయకులు కానీ రైతు నాయకులు చాలా విషయాలు చెప్పారు. అసలు నేను మాట్లాడతానికి ఎక్కువ మిగిలలే. మా రైతు నాయకులు రైతులే కాదు, ప్రతి రైతుకు కూడా ఈ విషయం తెలుసు. ప్రతి రైతుకు కూడా ఈ విషయం తెలుసు. 58 లక్షల రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతున్నారో ఆ 58 లక్షల రైతులు దాదాపు 15,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం రైతు బంధు తీసుకున్నారో, అదేవిధంగా ఒక 30 లక్షల కరెంటు మోటార్లు ఉంటే 24 గంటల ఉచిత కరెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో, అదేవిధంగా రైతు బీమా ఎంతమంది అయితే 33 లక్షల మందికి ఉన్నదో ఆ ప్రతి రైతన్నకు తెలుసు మన ప్రభుత్వం ఏం చేస్తుందని. కానీ
రైతులం అందరం కూడా కొన్ని సందర్భాలలో గులాబ్ కాండ వేసుకుంటాం, ఈ గులాబ్ కాండ వేసుకుంటాం. గట్లనే మొన్న వేసుకున్నారు. కానీ సంజయ్ కుమార్ గుండెలలో ఎవరు ఉంటారు? కేసీఆర్ ఉంటారు. ఎలక్షన్ అయితే ఏం కాండ వేసుకుంటాడు? గులాబ్ కాండ వేసుకుంటాడు. బయటకు పోతే ఏ కాండ వేసుకుంటాడు? గులాబ్ కాండ. మా జడ్పీ చైర్మన్ ఏం చేస్తారు? అదే వేస్తారు. సిహెచ్ఆర్ పిఎస్సిహెచ్ చైర్మన్ అదే చేస్తారు, మా మున్సిపల్ చైర్మన్ అదే చేస్తారు, మా ఎంపీపీ సర్పంచులు ఎంపీటీసీలు అందరూ చేస్తారు అదే. ఈ రైతుల ముసుగుల ఈ పచ్చ కాండ వేసుకొని తిరిగి కొందరు చూసిరా. మరి తర్వాత ఎలక్షన్లు అప్పుడు ఏ కాండ వేసుకున్నారు కూడా అలా చూడాలి అసలు. అప్పుడేమో 3 రంగుల కాండ, ఇంకేదో పువ్వు గుర్తు కాండ. మొన్న వచ్చే వరకేమో రైతు ప్రతినిధులా? మేము ధైర్యంగా చెప్తున్నాం, మేము ఇటు రైతు ప్రతినిధులం, అటు టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులం, ప్రభుత్వ ప్రతినిధులం. వాళ్ళని చెప్పాడు రీ అలా పాత ఫోటోలు కొత్త ఫోటోలు ఉంటాయి. ఒక్కరోజు 3 పార్టీల మీటింగ్ ఉంటారు. మరి ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ప్రతి రైతన్న. అందరికీ తెలుసు కాబట్టే కేసీఆర్ గారికి అంటే వారికి గుండెల నిండా గౌరవం ఉన్నది. ప్రతి రైతన్నకు తెలుసు. ఇవాళ దేశంలో తెలంగాణ అంటే వెనుకబడ్డ ప్రాంతం. నేను నిన్న ఒక గుట్ట మీద గుడిలే ఉండి చెప్పిన రవీందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉండి అంతర్గామల పోతే జడ్పీ చైర్మన్ గారు ఉండి సోదరి చూస్తే ఇట్లా పచ్చగా ఇట్లా కనబడ్డాయి. నేను డాక్టర్గా ఆంధ్రాలో చదివిన విజయవాడలో. చాలామంది ఫ్రెండ్స్ విజయవాడ, గుంటూరు, కృష్ణా, గోదావరి తిరుగుతూ ఉంటే పచ్చగా పొలాలు చూస్తూ ఉంటే పిచ్చిలేసిపోయింది. ఆ సందర్భంలో నేను పోయేటప్పుడు నాకు బాగా ఎలక్షన్ నేను చాలా కొట్టి ప్రైవేట్ కాలేజ్ చదివిన. డొనేషన్ కట్టే అమ్మితే అంబార్పేటలో 1000 రూపాయలకి ఎకరం. నీళ్ళే లేవా, ఏడార్లు ఎక్కువ ఉంటుండే. ఎన్ని ఎకరాలు అవుతుండే తని అంతర్గాలు కొడితే 50-60 ఎకరాలు 70 ఎకరాలు అయితే ఎక్కువ. అదే నీళ్ళ చూస్తే 100 ఎకరాలు ఎటు చూసినా పచ్చగానే. కొబ్బరి తోటలు, అరటి తోటలు, పొప్పడికాయ, మామిడి తోటలు, జామ తోటలు, వడ్లు, మొక్కలు, ఆఖరకు ఈత చెట్లు, తాడి చెట్లు చూస్తే పచ్చగా ఎంత గమ్మత్తు కలవాడే అంటే అంత గమ్మత్తు. ఆ పరిస్థితి అక్కడ ఉండేది. కోనసీమ అందరూ అక్కడున్న కోనసీమ ఇవాళ మన ఎడారి లాంటి ప్రాంతాలలో ఎన్నో వెనుకబడ్డ ప్రాంతాల్లో కనబడ్డది. మరి దీనికి కారణం ఎవలే అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈయన రాత్రి టీవీ చూస్తే ఒక పెద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు, అన్ని పైసలు కాళేశ్వరంకి పెట్టి దివాళి తీయించినట్టు. ఏమనాలి ఈ మాట ఒకసారి అంతర్గా అక్కడ చెప్తారు. నిన్న రాత్రి టీవీలో చూసిన అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే నిన్న మీరు టీవీలలో చూసిన ఇదే టీవీలలో చూసిన పచ్చదనం అంతర్గామాలు ఎక్కడ ఉండేదని నేను అడుగుతున్నా. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండుట్లా, ఆ వరద కాలం మొత్తం సజీవంగా ఉండుట్లా ఇవాళ మల్యాల మండలం కానీ రామడు మండలంకి వెళ్ళి పెడితే మల్యాల, కోడిమేల, మన జగిత్యాల, మేడుపల్లి, కదలాపూర్, మెట్పల్లి, బాల్కొండ పోతే అక్కడ దానికా కూడా ఏదైతే ఎస్ఆర్ఎస్పికి పైన ఉన్నదో ఎడారిలో ఉండనో ఎండిన పంటలు ఉండేటివో అవన్నీ కూడా ఇలా పచ్చగా పడ్డాయి. భూగర్భ జలాలు పెరిగినాయి. కానీ ఈ కాంగ్రెస్ నాయకులకు కనబడతలేదు. ఇక కర్మ ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా పెద్ద మనిషి ఆయన అంటే నాకు బాగా గౌరవం. మరి ఎట్లనో అర్థం కాలే. నేను రాత్రి టీవీలో చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న పైసలు అని పెట్టి అది ఆంధ్రోడు అన్నట్టు లెక్క, నల్గొండ అన్నారంట లెక్క, లేకపోతే మహబూబ్నగర్ అన్నారంట లెక్క. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి లబ్ధి పొందుతున్న ప్రాంతాలలో మన జగిత్యాల ఒకటి. ఈ జగిత్యాల సీనియర్ నాయకుడు ఆ మాట నిన్న రాత్రి నేను టీవీలో చూసారు. ఈ పెద్ద మనిషి ఎవరిని పంపిరా లేకపోతే నిద్రలో కలవచ్చు అంటే రోజు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నది ఈయన వీళ్ళు పాటలు పాడుతుంది. కానీ వీళ్ళకి అర్థమవుతలేదు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే, రాంపూర్ కాడ పంపోదే లేకపోతే, అక్కడ గేట్లే లేకపోతే ఈ రాంపూరు, కాసారము, వడ్డాడ, అంతర్గామ, ఉగులాపురం మీద మద్దుట్ల, పోతారం. ఒకసారి పోతారం వల్ల గోస ఏముంటుండే 5,000 ఎకరం అమ్ముకున్నారు అంతర్గామ రైతులకు. బొచ్చాడు 100 ఎకరాలు చేయలేక, నీళ్ళు లేక 5,000 ఎకరం. ఇవాళ అమ్మవాడూరి ఒకళ్ళు 5 లక్షలు తక్కువ. ఏదో వడ్డాడోళ్ళు అమ్మవాడూరి. జగిత్యాలు ఎంతోమంది వ్యాపారస్తులు పోయి కొనుక్కున్నారు. అంతర్గామంలో నేను అమ్మిన జగిత్యాల వ్యాపారస్తులకు, నేను అమ్మిన నీళ్ళు లేక. ఇవాళ 50,000 గుంట, నేను ఎకరానికి 1,00,000 రూపాయలకు అమ్మిన. నేను డాక్టర్ అయినాక నీళ్ళు లేక, పైసలు లేక కాదు, చూడలేక. అంటే ఈ రకంగా ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలని మాట్లాడడం తప్ప ఇంకొకటి లేదు. ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని ఒడిదుడుకులున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా మన ముఖ్యమంత్రి గారు మన ప్రజల అండదండలతోటి మన రైతన్నల అండదండలతోటి ఒక మంచి పరిపాలన సాగించుకుంటూ సంపద పెంచుకుంటూ పేదలకు పంచు రైతులకు పంచు అనే నినాదంతో పోతున్నారు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తాం. మీరు ఏ గ్రామం నుంచి చూడండి, చేపలే కానీ గొర్రెలే కానీ ప్రతి దాంట్లో కూడా ఒక సంపద. ఇవాళ దళితుల కోసం మన అన్న ఈశ్వరన్న ముఖ్యమంత్రి గారు కూడా కొంత మంత్రి గారు చొరవ తీసుకున్నారు. ఆ దళిత రైతులు ఏవైతే పందిరి కూరగాయలు వంట తీసుకుంటారో వాళ్ళకు మంచి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఎంతమంది దళిత రైతులున్నా ఎకరం భూమి ఉంటే చాలు వాళ్ళందరికీ కూడా ఇప్పిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. పోయిన సంవత్సరం కూడా కరోనా కష్టకాలంలో లేబర్ లేదు, రైస్ మిల్లులలో లేరు, లోడింగ్లో లేరు, హార్వెస్టర్ లేవు. ప్రతి దాన్ని ఫెసిలిటేట్ చేసి ముఖ్యమంత్రి గారు కరోనా ఉన్న హార్వెస్టర్లు వేరే రాష్ట్రానికి రానియాలి, ఆ హార్వెస్టర్ల మెకానిక్లను లాక్డౌన్ ఉన్న అలౌ చేయాలి, ట్రాక్టర్ మెకానిక్లను రానియాలి. అంటే ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించి చేయబట్టే ఆ మాత్రం చేయగలను. అయినా కానీ కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం. దాన్ని నేనే ఎన్నోసార్లు చెప్పిన రైతులకు ఇబ్బంది అవుతుంది, కానీ కొన్ని విషయాలు అధికారికంగా ఉన్నాం కాబట్టి మేము అధికారులతో చర్చిస్తాం. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న సగం మంది రైతు నాయకులే కానీ ఇక్కడ ముందున్న వాళ్ళు నాకు వచ్చి చెప్పారు మనం కొనాలి. అప్పుడు నేనేం చేస్తా, వాళ్ళు ప్రెస్కి ఇచ్చిర్రా ఇవ్వలే అంటే ఇక్కడ కండువాలు వేసుకుని ఉన్న రైతు నాయకులే కానీ రైతు మా అధిక ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్న వాళ్ళకు మొక్కజొన్న కొనాలని లేకుండా మీ అందరికీ ఉండేనా లేకుండా ఉన్నప్పుడు మీరు నాకెట్లా చెప్పారో నేను మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి లెటర్ రాసి పంపించాను. వారు ముఖ్యమంత్రి గారితో చర్చించారు. ఏ రోజైతే ఇక్కడ జగిత్యాల ఈ పచ్చ కండువ వేసుకొని ఎలక్షన్లప్పుడు వేరే కండువలు వేసుకునే వాళ్ళు మళ్ళీ వేసుకునేటోళ్ళు ఆ నాయకులతో తిరిగేటోళ్ళు వాళ్ళు మేమేదో అంటున్నారు. కానీ ఆ రోజు పొద్దున్నే సమీక్ష సమావేశం ఉన్నది వ్యవసాయం మీద వచ్చింది. ఆ రోజు వ్యవసాయ సమీక్ష సమావేశంలో ఒక్క మక్కల గురించే మాట్లాడలే. మక్కలు ఒక అంశం. అసలు ఎట్లా రైతన్నలను మనం బాగుపరచాలి అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ చేసి ముఖ్యమంత్రి గారు నిరంతరం ఆలోచిస్తారు. ఆలోచించి ఆ రోజు మళ్ళీ మంత్రులందరితో సమావేశం పెట్టి ఆ రోజు అనౌన్స్ చేసేస్తారు. అదేవిధంగా సన్నపట్ల విషయం అది కూడా మన ఏఎంసీ చైర్మన్ గారు కానీ మా పిఎస్సిఎస్ చైర్మన్ అందరు కలిసి వచ్చి కూడా మనకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ విషయాన్ని కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి సలహాదారు అయిన ఎంపీ సంతోషణ ద్వారా కవితక్కకు కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి గారి ఆఫీస్కు మేము కూడా మా ఫ్యాక్స్లు వాట్సాప్ల ద్వారా పంపించినాం. ఇట్లా ఇంకెంతోమంది చెప్పుకుంటారు. నిన్న ముఖ్యమంత్రి గారు రైతు వేదికల సందర్భంలో స్పందించారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన మొదటి నుంచే చెప్తున్నారు. దేశంలో మనం నెంబర్ 1 రాష్ట్రాన్ని చేయాలి, పంజాబ్ను దాటాలి అనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 4 జిల్లాలలో పండినంత పంట కూడా మనం మొత్తం 10 జిల్లాల్లో పండేది కాదు. ఇవాళ 4 జిల్లాలు కాదు, వాళ్ళ మిగతా మొత్తం జిల్లాలన్నిటికంటే కూడా డబల్ పంట మనం పండించినాం. ఎఫ్సిఐకి ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. మరి ఇవాళ మన జగిత్యాల పట్టణం మీద చూస్తే ఇవాళ రైతుల జేబులో ఇంతకుముందు నేను ఏదైతే చెప్పిందో 19,811 కోట్ల రూపాయల వరిధాన్యంలో ఇది దాదాపు 800 కోట్లు మన జగిత్యాల జిల్లాకు వచ్చింది. అందుకే దసరా పండుగ టైంలో కానీ గడియారం కాడ ఎక్కడైనా ఏ వ్యాపారస్తున్న అడుగురు మా ఇది నడతలేమని చెప్పి ఈ మధ్యలో ఎవరైనా అంటున్నారా? ఎవరు కూడా అనట్లే. మళ్ళీ అన్నీ కూడా పుంజుకుంటున్నాయి. రైతుల దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంది. రైతన్న 6 కాలం కష్టపడతాడు. రైతన్న ఒక కష్టజీవి. రైతన్న మనకు అన్నం పెట్టేటోడు. అందుకనే ఆ రైతన్న పట్ల ప్రతి వాళ్ళం కూడా మనం ఎంతో గౌరవం ఉంటాం. ఎట్లయితే ఆ దేశాన్ని కాపాడే జవాన్ ఎట్లుంటారో జవాన్కి ఎట్లా గౌరవిస్తాం, మన రైతన్నకు కూడా అంతే గౌరవిస్తాం. ఆ రైతన్నను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ మాటను మన ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను అండగా ఉంటా. మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఎక్కడికక్కడ మనందరం కూడా రైతు నాయకులం, రైతు ప్రతినిధులం అండగా ఉండి రైతుల పండించిన ప్రతి గింజను కొనే విధంగా అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యే విధంగా కూడా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన లేకుండే
ఎన్ని ఉండేనయ్యా మన జగిత్యాల 10 రైస్ మిల్లు ఉండే. 10 రైస్ మిల్లు మన దగ్గర పండే పంటకు 300 రైస్ మిల్లు కావాలి. కానీ ఇంత షార్ట్ టైంలో 10కి వెళ్ళి 60-70 రైస్ మిల్లకు వచ్చినాయి మన జిల్లాలో. గోదాములు ఎంత ఉండే చెప్పు. సరంగాపూర్లో ఉండేనా గోదాము ఒక లారీ పట్టేటట్టు? రాయకల్లో ఉండేనా? అట్లాంటిది ఇవాళ సరంగాపూర్, రాయకల్, జగిత్యాల్ ప్రతి చోట కూడా గోదాముల నిర్మాణం జరిగింది. మౌలిక వసతులు ఇప్పుడు మనం సమకూర్చుకుంటున్నాం. ఈ సందర్భంలో కొన్ని కష్టాలు తప్పాయి. రైతులు కూడా సహకరించాల్సిందిగా మరొక్కసారి వినియోగిస్తూ ఈనాడు నన్ను ఆహ్వానించిన ఏఎంసీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, సభ్యులకు, ఇక్కడ అధికారులకు ధన్యవాదాలు. అదేవిధంగా ఏడీ మార్కెటింగ్ గారు ఉన్నారు. రాయకల్ని కూడా మీరు చిన్న చూపు చూడొద్దు దయచేసి. తప్పకుండా అక్కడ కూడా సెంటర్ స్టార్ట్ చేయాల్సిందే కోరుతా ఉన్నా. మీకేమైనా మరి అవసరం ఉంటే మరి మార్కెటింగ్ మంత్రి గారితో మాట్లాడతా. మీ పరిధిలో చేసుకుంటే బెటర్. ఈ చిన్న వాటికి కూడా ఒక మార్కెట్లో కొనుగోలు స్టార్ట్ చేయాలంటే నేను మంత్రి దానికి పోతే చూడడానికి బాగుండదు. ఇది మీ పరిధిలో మీరు తీసుకుని అతి త్వరలో ప్రారంభింపజేయాల్సిందే ముందు కొడతా ఉన్నాం. థ్యాంక్ యూ. దీని తర్వాత చలిగల్ అందరూ కూడా Gracias.